ఈనాటి ప్రెస్లో పార్టిసిపేట్ చేస్తున్న గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరుడు పొంగులేటి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మా అన్న వెంకటరెడ్డి అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మా ఎంపీ గారు మా సోదరుడు బలరాం నాయక్ గారికి, మరి హైదరాబాద్ వరంగల్ ములుగు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న మా పత్రికా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి మీరు వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం వచ్చినా తప్పకుండా మీరందరూ సంతోషంగా మీరు మీ కుటుంబాలు ఉండాలని మీ అందరి తరపున మా సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ, ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా మరి క్యాబినెట్ అనేది హైదరాబాద్ బయట జరగలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రులు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ ఇంత దూరం సుదూరం అటవీ ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలోకి వచ్చి క్యాబినెట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని మరి ఎంతోమంది జీవితాలను మార్చేటువంటి నిర్ణయాలను ఈరోజు తీసుకున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చూసిరు గుడి కూడా సెప్టెంబర్ 24 నాడు వచ్చి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తే అక్టోబర్ నెల మొత్తం దాదాపుగా మంత్ ఎండింగ్ వరకు వర్షాలు విపరీతంగా ఉండే. అయినా కూడా మరి ఈరోజు ఒక దిక్కు జాతర నిర్వహణ వరకు, తర్వాత గుడి నిర్మాణం పనులు, ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జి మంత్రి గారు ఆదేశాలు, ఆర్డర్స్ అంటే పర్యవేక్షణ శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం వారు చేస్తున్నందుకు, మరి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి, మా అందరు మినిస్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మొదటి నుంచి కూడా రెండు అంశాల మీద బలంగా కోరుకున్నా. ఒకటి, అధికారికంగా ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మకు సేవ చేయాలి అధికారంలో ఉండి అనుకున్నా. అది ఇన్నాళ్లకు కళ నెరవేరడమే కాకుండా ఆ కళని ఏదో నా అవకాశం కోసము, నా హోదా కోసము కాకుండా కొన్నేళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు సమ్మక్క సారలమ్మ చరిత్ర భవిష్యత్తులో ఉండాలి అనేది ఆ కళ ఈరోజు గుడి నిర్మాణంతో మరి చేయడం జరిగింది. గతంలో నేను ములుగులో తలాపునే నీరు బారుతుంది కానీ మాకు నీళ్లు రావట్లేదని 2006-8లో కూడా పాదయాత్ర చేసినాం. గత 10 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు అడిగినాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేదే నీళ్లు, నిధులు, నియామకాలని. కానీ గోదావరి నుంచి దేవాదుల నీళ్లు కానీ, తుపాకులగూడెం బ్యారేజ్ కానీ ఇవన్నీ పోయినా మాకు నీళ్లు రావడం లేదని. కానీ ఈరోజు మరి ములుగు మండలంలో లిఫ్ట్, పొట్లాపురం లిఫ్టు, దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు ఇంకా కొంచెం చేసుకుంటే 15,000-20,000 ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కళ నెరవేరినందుకు నిజంగా రైతన్నల యొక్క చెమట చుక్కలను చూసిన వ్యక్తులుగా రోజు అరే నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి, ఇక్కడ వస్తలేవు, పక్కనే 100 కిలోమీటర్లు మాకు గోదావరి ప్రవహించేది, నీళ్లు రాలేదు. ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగిన క్యాబినెట్లో 143 కోట్ల రూపాయలు ఇస్తూ మరి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్టేజ్ మీద మరొకటి అప్పటిదప్పుడు మరి ఆలోచన చేసి, బట్టన్న గారు నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా ఇది ఇప్పుడు చేయించుకోమని, జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ప్రవహించాలని మరి గోదావరి జలాలు రామప్పలో స్టోరేజ్ చేస్తున్నారు. అవి తపాస్పల్లి, జనగాము అంతది పోతుంది, కానీ మాకు వస్తలేదు. కాబట్టి రామప్ప చెరువు నుంచి లక్నవరంలోకి పైప్ లైన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే ప్రకటించడం జరిగింది. సో అది కూడా దాదాపుగా 30-35 కోట్ల రూపాయలతోటి ఈ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మేము సాధించుకున్నది. ఆ నీళ్ల ద్వారా అటు లక్నవరంలో రైతులకు కానీ, టూరిజం కానీ,
తర్వాత అదే కాలువ జంపన్న వాగులోకి వస్తుంది. సో భక్తులకు కూడా నిరంతరం నీళ్లు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రులకు, ఆయా శాఖల మంత్రులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదన్నా ఇన్కన్వీనియన్స్గా ఉంటే మా అటవీ ప్రాంత పరిస్థితిని అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, తప్పప్పులు జరిగితే మన్నించాలని కోరుకుంటాం.